బ్యూటీషియన్ శిరీషది ఆత్మహత్యనని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి వెల్లడించారు. బ్యూటీషియన్ శిరీష రాజీవ్ స్టూడియోలో 4 ఏళ్లుగా పనిచేస్తోందని వివరించిన సిపి అతనికి తేజస్వినితో పరిచయం ఉన్న విషయం గొడవకు దారితీసిందన్నారు. కొద్ది రోజుల క్రితం రాజీవ్ స్టూడియోకు వచ్చిన తేజస్వినికి శిరీష భార్య అవుతుందని సిబ్బంది చెప్పారు. అనుమానంతో ముగ్గురు గొడవ పడి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. తనను రాజీవ్ పెళ్లి చేసుకుంటాడని భావించిన తేజస్విని పలుసార్లు శిరీషతో గొడవ పడింది. శిరీష సైతం రాజీవ్తో వివాహం జరుగుతుందని అనుకుంది. ఇంతలో తేజస్విని రావడం వివాదం మరింత ముదిరింది. ఈ సమస్య పరిష్కారానికి స్నేహితుడైన శ్రావణ్ను శిరీష సంప్రదించింది. అతను కుకునూర్పల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి వద్దకు పంపగా ముగ్గురు కలిసి మద్యం తాగడంతో వివాదం పెద్దదైంది. ఎస్ఐ ఏదో చేయబోయే ప్రయత్నంతో ఆమె భయపడిపోయి అరవగా రాజీవ్ చేయి చేసుకోవడం అనంతరం హైదరాబాద్ వచ్చాక ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని సిపి మహేందర్ రెడ్డి వెల్లడించారు. వీళ్ళు కుక్నూర్పల్లి పోలీస్ స్టేషన్ చేరే వరకు దాదాపుగా రాత్రి 11:30 అయింది అన్నట్లు. 11:30 నుంచి 2:30 వరకు వీరు ముగ్గురు కుక్నూర్పల్లి ఎస్ఐ గారు నలుగురు కూడా తన క్వార్టర్లో ఉండడం జరిగింది. మనకది టెక్నికల్గా టెలిఫోన్ అనాలిసిస్ చేసినప్పుడు అందరి లొకేషన్స్ కూడా ఈ పీరియడ్లో రాత్రి 11:30 నుంచి ఎర్లీ అవర్స్ 2:30 వరకు అక్కడ లొకేషన్ వచ్చినట్లుగా మనకి సైంటిఫిక్గా తెలుస్తున్నది. ఈ ప్రాసెస్లో వీళ్ళు ఇక్కడి నుంచి తీసుకెళ్ళినటువంటి లిక్కర్ బాటిల్ ఓపెన్ చేసి అక్కడ ఎస్ఐ వీరు ముగ్గురు మొత్తం నలుగురు కలిపి లిక్కర్ని కన్జ్యూమ్ చేయడం జరిగింది. అయితే ఒక 2 పెగ్స్ తీసుకున్న తర్వాత ఇటు ఎస్ఐ గారు ప్రభాకర్ రెడ్డి, దాని తర్వాత శ్రవణు, రాజీవ్ వీరు ముగ్గురు క్వార్టర్ నుంచి బయటికి వచ్చారు. బయటికి స్మోక్ చేద్దామని బయటకు వచ్చినప్పుడు తను శిరీష కూడా బయటకు వస్తానంటే మీరు బయటకు వస్తే ఇక్కడ సెంట్రీ వాళ్ళు చూస్తారు, మీరు లోపలే ఉండండి అని చెప్పేసి ప్రభాకర్ రెడ్డి ఎస్ఐ గారు సజెస్ట్ చేయడం జరిగింది. తను లోపల ఉండిపోయింది. వీళ్ళు బయటికి వచ్చినప్పుడు ఒక కాన్వర్జేషన్ జరిగింది. ఏమనంటే దగ్గరలో ఈ ప్రాస్టిట్యూట్ డెన్స్ ఉన్నవి, దానికి రాజీవ్ అట్లాగే ఈ శ్రవణ్ వెళితే బాగుంటుందనే ఒక సజెషన్ వచ్చిందన్నట్లు ఆ కాన్వర్జేషన్లో. అప్పుడు ఆ అమ్మాయి కాన్వర్జేషన్ ఉన్నది, ప్రాస్టిట్యూట్స్ ఏంటి, వీళ్ళిద్దరు వెళ్ళిపోవడం ఏంటి, అప్పుడు నేను ఒక్కదాన్నే ఇక్కడ మిగులుతాను అని చెప్పేసి భయంతో ఇమ్మీడియట్గా తన హస్బెండ్కి తన లొకేషన్ని షేర్ చేయడం జరిగింది. ఎందుకంటే రాజీవ్ దాని తర్వాత శ్రవణ్ వీళ్ళిద్దరు అట్లా వాళ్ళు మాట్లాడుకున్న విధంగా వాళ్ళు బయటికి వెళ్తే తను ఒక్కతే మిగిలిపోతానటువంటి భయంతో. అయితే మళ్ళీ వీళ్ళిద్దరు కూడా ఈ రాజీవ్ దానికి ఈ ప్రపోజల్కి ఒప్పుకోలేదు కాబట్టి వీళ్ళందరూ కూడా మళ్ళీ లోపలికి వచ్చేసారు. లోపలికి వచ్చి మళ్ళీ కొద్దిసేపు కూర్చొని తాగారు, ఇంకొక 2 పెగ్స్ అట్లా తీసుకున్నారు. ఈ ప్రాసెస్లో అందరూ లిక్కర్ కన్జ్యూమ్ చేశారు. చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరు స్మోక్ చేయడానికి బయటికి వెళ్ళారు, శ్రవణ్ అండ్ రాజీవ్. అప్పుడు ఎస్ఐ మాత్రము లోపల ఉన్నాడు, శిరీష లోపల ఉండిపోయింది అన్నట్లు. వీళ్ళు డోర్ క్లోజ్ చేయకుండా సగం డోర్ ఓపెన్ చేసి పెట్టించారు వీళ్ళిద్దరు బయట స్మోక్ చేసేటప్పుడు. అయితే వీళ్ళు బయటకు వచ్చి వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు లోపల క్రైస్ వినిపించాయి. ఈ అమ్మాయి పెద్దగా అరవడం గొడవ చేయడం వినిపిస్తుంటే తలుపు తెరిచింది. కొద్దిసేపటి తర్వాత తలుపు మళ్ళీ ముయ్యబడ్డం జరిగింది. ఈ ముయ్యబడ్డప్పుడు వీళ్ళకి అనుమానం వచ్చింది లోపల ఏదో జరుగుతుందని చెప్పేసి. వీళ్ళిద్దరూ మళ్ళీ ఇమ్మీడియట్గా లోపలికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి గోడకి నక్కి భయంతో గట్టిగా అరుస్తూ నేను అలాంటి దాన్ని కాదు అని చెప్పేసి తను షీఈస్ ట్రైయింగ్ టు సేవ్ హర్ సెల్ఫ్. ఆ ప్రాసెస్లో వీళ్ళు ఆ అమ్మాయిని అరవద్దని చెప్పేసి వీళ్ళు కొంచెం చెప్పడం జరిగింది రాజీవ్ వీళ్ళు. అయితే ఆ అమ్మాయి అలా ఆగకుండా గట్టిగా అరుస్తుంది అన్నట్లు, నేను అలాంటి దాన్ని కాదు, నన్ను ఇక్కడి నుంచి పంపించండి, లేదంటే మీరు అసలు ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారు, ఈ పర్పస్ మనం వచ్చింది ఒకటి, ఇక్కడ జరుగుతున్నది ఒకటి అని చెప్పేసి తను అరుస్తున్నది. అదే టైంలో ప్రభాకర్ రెడ్డి ఎస్ఐ కూడా భయపడిపోయి ఈ అరుపులు వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే క్వార్టర్స్లో ఉన్న వాళ్ళు బాగుండదని చెప్పేసి హీ ఆల్సో ట్రై టు కామ్ హర్ డౌన్. నేనేం చేయలేదు కదమ్మా, నేను ఐ డిడ్ నాట్ మిస్బిహేవ్ విత్ యూ, ప్లీజ్ కూల్ డౌన్ అని చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆ అమ్మాయి అరుపులు ఆపకుండా గట్టిగా అలాగే అరుస్తూ ఉంటే దాన్ని ఆమెను కంట్రోల్ చేయడానికి రాజీవ్ చెంపకూరికి దెబ్బ కొట్టడం జరిగింది అన్నట్లు. అయినా తను అరవడం మానలేదు. తర్వాత క్రైస్, వీపింగ్, తర్వాత షౌటింగ్ ఇదంతా జరుగుతూ ఉంటే
తర్వాత ఇతను కూడా బూతులు తిట్టడం జరిగింది. ఈ రాజీవ్ అనే అతను యువర్ ఏ బిచ్ అని చెప్పేసి అనడం జరిగింది. ఈ ప్రాసెస్లో ఇంకా గొడవ ఎక్కువైతుంది, ఇంకా తగ్గట్లేదని చెప్పేసి అప్పుడు ఆ అమ్మాయిని బలవంతంగా వాళ్ళు బయటికి తీసుకొని వచ్చి వీళ్ళ కారులో మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరడం జరిగింది. అంటే దాదాపుగా ఇది 2:30 వరకు కూడా అక్కడే ఉన్నారు. ఎగ్జాక్ట్లీ ఎట్ అబౌట్ 2:30 దే స్టార్టెడ్ ఫ్రమ్ దేర్. అయితే ఈ 2:30కి కారులో బయలుదేరి వచ్చిన దగ్గర నుండి కూడా వాళ్ళు వస్తున్నప్పుడు ఈ అమ్మాయి కారులో కంటిన్యూస్గా ఏడుస్తూ గొడవ చేస్తూ ఉంది. ఫస్ట్ తన్ని వెనక కూర్చోబెట్టారు, రాజీవ్ డ్రైవ్ చేస్తున్నాడు, ముందు సీట్లో పక్క సీట్లో ఈ శ్రవణ్ ఉన్నాడు. అయితే అన్కంట్రోలబుల్ అయి మధ్యలో రన్నింగ్ కార్లో ఆ అమ్మాయి డోర్ ఓపెన్ చేయడం జరిగింది. ఆ డోర్ ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ ఏదైనా యాక్సిడెంట్ అవుతుంది, తను స్లో డౌన్ చేశాడు. స్లో డౌన్ చేసినప్పుడు డోర్ ఓపెన్ చేసుకొని తను బయటికి పరిగెత్తింది. బయటికి పరిగెత్తినప్పుడు మళ్ళీ దానికి పుల్ చేసే ప్రాసెస్లో ఆమె వెంట్రుకలు పట్టుకొని బయటికి వెనక్కి లాగారు. లాగి మళ్ళీ దానిలో కారులో కూర్చోబెట్టి ఈ విధంగా గొడవ జరుగుతున్నప్పుడు ఆమెను కొంచెము చెంపదుబ్బలు కొట్టడం, తర్వాత మొహం మీద కొడితే లోపల పెదవులు కూడా చిట్టడం జరిగింది. ఇది ఎంటైర్ స్కఫ్లో ఎంటైర్ జర్నీలో వస్తున్నంతగా సేపు కూడా అక్కడి నుంచి ఇక్కడి వరకు జరుగుతూ వచ్చింది. ఫైనల్గా హైదరాబాద్ సిటీ చేరే లోపల ఎస్ఐ గారు, ప్రభాకర్ రెడ్డి ఎస్ఐ గారు ఇక్కడ శ్రవణ్కు ఫోన్ చేసి 2 సార్లు మా జ్యూరిస్డిక్షన్ నుంచి దాటిపోయారా లేదా, ఇంకా ఏడుస్తుందా లేదా అనేటటువంటి విషయాల్ని అతని దగ్గర నుంచి ఎంక్వైరీ చేయడం జరిగింది ప్రభాకర్ రెడ్డి ఎస్ఐ గారు. ఫైనల్గా వీళ్ళు ఇక్కడ ఆఫీస్కి దాదాపుగా 3:45 AM వాళ్ళు చేరారు. దేర్ వాజ్ ఏ వీడియో కాల్ ఫ్రమ్ శిరీష, ఫేస్ టైం కాల్ శిరీష నుంచి 3:54 AM వచ్చింది రాజీవ్కి. కానీ ఇతను బిజీగా ఉన్నాడు కాబట్టి ఆ కాల్ తను తీసుకోలేదు. ఇతను వెళ్ళిపోయిన తర్వాత 4:03 AM మళ్ళీ రాజీవ్ శిరీషకి వీడియో కాల్ చేశాడు. ఇదంతా కూడా అపార్ట్మెంట్ బయట కిందుండే చేశాడు అన్నట్లు. చేసినప్పుడు ఆ అమ్మాయి రెస్పాండ్ చేయలేదు వీడియో కాల్కి. వీడియో కాల్ రెస్పాండ్ చేయట్లేదని రెగ్యులర్ ఫోన్ వాయిస్ కాల్ కూడా చేయడం జరిగింది. వాయిస్ కాల్ కూడా రెస్పాన్స్ లేదు. అప్పుడు దాంతో ఇతను మళ్ళీ పైకి వెళ్ళాడు. పైకి వెళ్ళి 407కి బయోమెట్రిక్ ద్వారా మళ్ళీ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి ఆ డోర్ కొడితే తను మళ్ళీ రెస్పాండ్ చేయట్లేదు, పిలిస్తే రెస్పాండ్ చేయట్లేదు. తనకేదో అనుమానం వచ్చి హీ ఇమ్మీడియట్లీ బ్రోక్ ఓపెన్ ద డోర్. అయితే అక్కడ ఉన్నటువంటి అతను అది సంథింగ్ లైక్ అన్ అపార్ట్మెంట్ కాబట్టి, ఆఫీస్ కమ్ అపార్ట్మెంట్ కాబట్టి దాన్ని అక్కడ ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ తోటి దాన్ని గట్టిగా బ్రేక్ చేసి ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఆ అమ్మాయి హ్యాంగ్ చేసుకొని ఉందో ఇమ్మీడియట్గా తను 410కి శ్రావణ్కు ఫోన్ చేశాడు. ఇట్లా తను హ్యాంగ్ చేసుకున్నది చనిపోయిందో, అది సీరియస్గా ఉన్నది, రావాలి అని చెప్పేసి ఇతనికి 410కి ఫోన్ చేశాడు. ఆ కాల్ కూడా రిజిస్టర్ అయింది. తర్వాత అదే టైంలో ఈ ఓలా క్యాబ్ లొకేషన్ కూడా మేము తీసుకోవడం జరిగింది, అది ఎక్కడి వరకు వెళ్ళింది అప్పటి వరకు అని చెప్పేసి. ఆ తర్వాత 411కి అతను డయల్ 100 కాల్ చేశాడు. ఇట్లా ఉరి వేసుకుంది అని చెప్పేసి తను డయల్ 100 కాల్ చేస్తే తర్వాత పోలీసు వెళ్ళడం జరిగింది. ఇది డయల్ 100 కాల్ చేసిన తర్వాత ఇంకా కొద్దిసేపటి వరకు శ్రవణ్ రాకపోతే 419కి మళ్ళీ ఇంకో కాల్ చేసి ఇంకా రాలేదు, ఎక్కడున్నావు తొందరగా వచ్చేయమని చెప్పేసి అతనికి చెప్పాడు. ఈ మధ్యకాలంలో తనేమైనా బ్రతికుందేమో అని చెప్పేసి ముందు ఆ హ్యాంగ్ చేసుకున్నటువంటి చున్నీతో హ్యాంగ్ చేసుకుంటే ఆ చున్నీని విప్పడానికి ప్రయత్నం చేశాడు, అది వీలు పడలేదు. తర్వాత అక్కడ ఉన్నటువంటి కిచెన్ నైఫ్ తీసుకొని వచ్చి దాన్ని కట్ చేయడం జరిగింది ఆ నైఫ్ తోటి. కానీ అప్పటికే తన ప్రాణం పోయి ఉంటుంది. దాన్ని ఆ డెడ్ బాడీని మంచం మీద పడుకోబెట్టడం జరిగింది. ఇదంతా అయిన తర్వాత శ్రవణ్ వచ్చినప్పుడు వీళ్ళిద్దరు కూడా చూస్తే శ్వాస కానీ ఏది వీళ్ళకి తెలిసినంత వరకు శ్వాస లేదని తెలిసిపోయింది. అయినా కానీ ఈ డాక్టర్స్ ఎక్స్పర్ట్ అడ్వైస్ తీసుకుందామని చెప్పి ఇద్దరు కలిసి మళ్ళీ అపోలో హాస్పిటల్కి వెళ్ళి అక్కడి నుంచి ఒక అంబులెన్స్ తీసుకొని వచ్చారు. అంబులెన్స్ తీసుకొని వచ్చిన తర్వాత పారామెడిక్స్ ఆ అమ్మాయిని టెస్ట్ చేసినప్పుడు ప్రాణం లేదని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది.